మరన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ. టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో మన గోప్యత, భద్రతపై కొత్త కొత్త ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల గూగుల్ జెమినీ యాప్ లో నానో బనానా ఏఐ శారీ అనే సరదా ఫీచర్ వాడినప్పుడు ఒక యువతి ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. ఒక చిన్న ఫోటో ఎడిట్ ఎలా ప్రైవసీ ఆందోళనలకు దారి తీసిందో ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అందిస్తాను. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా నానో బనానా ఏఐ శారీ ట్రెండ్ విపరీతంగా పాపులర్ అయ్యింది. యూజర్లు తమ ఫోటోలను గూగుల్ జెమినీ యాప్ లో అప్లోడ్ చేస్తూ ఏఐ సహాయంతో అద్భుతమైన శారీ ఫోటోలను క్రియేట్ చేయించుకుంటున్నారు. వింటేజ్ లుక్, ఫిల్మీ స్టైల్, గ్లామర్ టచ్ అన్ని కలిపి ఈ ట్రెండ్ వైరల్ అవుతోంది. కానీ ఈ ట్రెండ్ లో ఒక యువతి జలక్ భవనాన్ని ఎదుర్కొన్న అనుభవం మాత్రం అందరినీ పెద్ద షాక్ అయితే గురి చేసింది. ఆమె ఒక సాధారణ ఫోటో అప్లోడ్ చేసింది. అసలు ఈ ఫోటోలో ఎక్కడ మోల్ అంటే మచ్చ అనేదే కనిపించలేదు. కానీ ఏఐ శారీ ఫోటో రూపొందించినప్పుడు మాత్రం ఆమె శరీరంపై ఒక మోల్ స్పష్టంగా కనిపించింది. ఇది అసలు లేనిది కావడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన డేటాను ఎంతవరకు వాడుతుందనే ప్రశ్నలు మొదలవుతూనే ఉన్నాయి. ఈ స్పందనపై ప్రజల ఆందోళనలు ఏమంటే, ఈ ఘటనతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ మనం ఎప్పుడూ అప్లోడ్ చేసిన పాత ఫోటోలు వాడుతుందా? మన వ్యక్తిగత డేటా మొత్తం గూగుల్ దగ్గరికి చేరుతోందా? ప్రైవేట్ గా ఉన్న విషయాలే బయటపడతాయా అనే అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా గోప్యత అనగా ప్రైవసీ అనే అంశంపై తీవ్ర భయం అయితే వ్యక్తమవుతోంది ప్రజల్లో. దీనిపై గూగుల్ ఏమన్నదంటే, గూగుల్ మాత్రం తన వైపు నుండి కొన్ని వివరణలు అయితే ఇచ్చింది. జెమినీ యాప్ లో అప్లోడ్ చేసే కంటెంట్ యూజర్ సెట్టింగ్స్ పై ఆధారపడి ఉంటుంది. ఏఐ ట్రైనింగ్ ఆన్ లో ఉంటే ఫోటోలు మోడల్ మెరుగుదలకు ఉపయోగపడతాయి. అలాగే జెమినీ రూపొందించే ఏఐ ఇమేజీల్లో సింత్ ఐడి వాటర్ మార్క్ ఉంటుంది. దీని ద్వారా అవి ఏఐ జనరేట్ చేసినవని గుర్తించవచ్చు. అయినప్పటికీ పాత డేటా వినియోగం గురించి స్పష్టత ఇవ్వలేదన్నది యూజర్ల ఆందోళనకు కారణమవుతోంది. నిపుణుల హెచ్చరికలు ఏమంటే, సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు, మనం ఏ ఫోటోని ఎక్కడ అప్లోడ్ చేస్తున్నామో ఆలోచించాలి. వ్యక్తిగత ఫోటోలు, ముఖ్యంగా ప్రైవేట్ డీటెయిల్స్ ఉన్నవి ఏఐ యాప్లకు ఇవ్వకపోవడమే మంచిది. అప్రమత్తంగా ఉండకపోతే మనమే తెలియకుండానే మన గోప్యతను కోల్పోతామనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. వినియోగదారులకు సూచనలు ఏమనగా, ఫోటోలు షేర్ చేసే ముందు ఆలోచించండి, ప్రైవసీ పాలసీని చదవండి, అప్రమత్తంగా ఉండి అనధికారిక యాప్లు, డౌట్ఫుల్ లింకులను ఫోటోలు అప్లోడ్ చేయకండి. గూగుల్ సెట్టింగ్స్ లో ఏఐ ట్రైనింగ్ ఆప్షన్ చెక్ చేసుకోండి. సోషల్ మీడియా ట్రెండ్స్ సరదాగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక దాగి ఉన్న ప్రమాదాలను మనం గుర్తించాలి. ఒక చిన్న ఏఐ ఎడిట్ మన గోప్యతను బయట పెట్టగలిగితే భవిష్యత్తులో ఇంకా ఏమేం జరిగే అవకాశం ఉందో ఆలోచించాల్సిన సమయం ఇది. కాబట్టి అప్లోడ్ చేసే ముందు ఆలోచించండి, జాగ్రత్త పడండి, మీ ప్రైవసీని కాపాడుకోండి. ఈ ఇన్సిడెంట్ వల్ల మన డిజిటల్ లైఫ్ లో గోప్యత ఎంతటి ప్రాధాన్యం పొందింది అనే విషయాన్ని మనం మళ్ళీ చూసుకోవాల్సిన సమయమే ఇది. ఏ ట్రెండ్ అయినా ఫన్నీగా కనిపించవచ్చు, కానీ వ్యక్తిగత గోప్యత, డిజిటల్ హక్కులలో మాత్రం కేర్లెస్ గా ఉండకండి. మీరు కూడా ఫోటో అప్లోడ్ చేసే ముందు ఆలోచించండి. ఇది మీ ప్రస్తుత లేదా భవిష్యత్తు మీద ప్రభావం చూపవచ్చునని గుర్తుంచుకోండి. ఈ రోజైతే ఈ వీడియోలో మీకు ఏఐలో అప్లోడ్ చేసే ఇమేజ్లు చివరకు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో డీటెయిల్ గా వివరించడం అనేది జరిగింది. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మరన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.